హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పిన కొన్ని రోజుల తర్వాత యుక్రెయిన్ ఈశాన్య సుమి ప్రాంతంలోని 4 సరిహద్దు గ్రామాలను రష్యన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని మంగళవారం స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఇంతలో ఇటీవలి రోజుల్లో యుక్రెయిన్ పట్టణాలు మరియు నగరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఇటీవలి రోజుల్లో తీవ్రమైన రష్యన్ బాంబు దాడి ప్రచారం రాత్రిపూట మందగించింది. అమెరికా నేతృత్వంలోని కాల్పుల విరమణ కోసం మరియు శాంతి చర్చలకు మద్దతు పొందడానికి నెలల తరబడి తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ మాస్కో దండయాత్ర ఆగే సూచనలు కనిపించడం లేదు. 3 సంవత్సరాల్లో వారి మొదటి ప్రత్యక్ష చర్చల కోసం ఈ నెల ప్రారంభంలో టర్కీలో రష్యన్ మరియు యుక్రెయిన్ ప్రతినిధులు సమావేశమైనప్పటి నుంచి పెద్ద ఖైదీల మార్పిడి మాత్రమే స్పష్టమైన ఫలితం. కానీ చర్చలు గణనీయమైన పురోగతిని తీసుకురాలేదు. శుక్రవారం మరియు ఆదివారం మధ్య రష్యా యుక్రెయిన్పై దాదాపు 900 డ్రోన్లను ప్రయోగించిందని, పెద్ద ఎత్తున బాంబు దాడుల మధ్య అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి రష్యా యుక్రెయిన్పై 3 సంవత్సరాల యుద్ధంలో అతిపెద్ద డ్రోన్ దాడిని ప్రారంభించింది. 355 డ్రోన్లను ప్రయోగించింది. 2 రోజుల వరకు రష్యా యుక్రెయిన్పై 60 డ్రోన్లను ప్రయోగించిందని యుక్రెయినియన్ వైమానిక దళం తెలిపింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన వైమానిక రక్షణ దళాలు 7 రష్యన్ ప్రాంతాలలో రాత్రిపూట 99 యుక్రెయినియన్ డ్రోన్లను కూల్చివేసిందని పేర్కొంది. సుమీలో గ్రామాలను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యన్ దళాలు మరింత లోతుగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాయని సుమీ ప్రాంతీయ సైనిక పరిపాలనా అధిపతి ఒలెహ్ హ్రిహోరోవ్ ఒక ప్రకటనలో తెలిపారు. యుక్రెయిన్ దళాలు ఆ రేఖను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. స్వాధీనం చేసుకున్న గ్రామాల నివాసితులను ముందుగానే ఖాళీ చేయించారు మరియు పౌరులకు తక్షణ ముప్పు లేదని హ్రిహోరోవ్ తెలిపారు. గత నెలలో యుక్రెయిన్ దళాలను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టినట్లు మాస్కో ప్రకటించిన తర్వాత పుతిన్ గత వారం మొదటిసారిగా కుక్స్ ప్రాంతాన్ని సందర్శించారు. తిరస్కరించారు. గత ఆగస్టులో కుక్స్లో యుక్రెయిన్ ఒక పాకెట్ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ పొడవైన సరిహద్దు యుక్రెయిన్ చొరబాట్లకు గురయ్యే అవకాశం ఉందని పుతిన్ అన్నారు. సరిహద్దు వెంబడి భద్రతా బఫర్ జోన్ సృష్టించమని తాను రష్యన్ సైన్యాన్ని చెప్పారని, కానీ ప్రతిపాదిత జోన్ ఎక్కడ ఉంటుందో లేదా అది ఎంత దూరం విస్తరించి ఉంటుందో ప్రజలకు తెలియజేయలేదని ఆయన అన్నారు. ఆ సమయంలో రష్యా దాడి యుక్రెయిన్ యొక్క ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలో బఫర్ జోన్ సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని పుతిన్ 1 సంవత్సరం క్రితం చెప్పారు. తరచుగా యుక్రెయిన్ దాడులు క్రెమ్లిన్ను ఇబ్బంది పెట్టే రష్యా బెల్గోరోడ్ సరిహద్దు ప్రాంతాన్ని రక్షించడంలో ఇది సహాయపడి ఉండేది. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సంబంధించి ఓవైపు చర్చలు జరుగుతున్న వేళ పుతిన్ సైన్యం అతిపెద్ద వైమానిక దాడులు చేయడంపై మండిపడ్డారు. ఆయన పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండానే యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఇది రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.